హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా నైట్ క్లీన్ చేసి పడుకుంటాను స్టవ్, కానీ ఇంకా నైట్ మా చిన్న పాపకి నిద్ర వచ్చి ఏడుస్తుంటే ఇంకా క్లీన్ చేయలేకపోయాను. ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసుకొని ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను మా పాపకి అండ్ మా హస్బెండ్కి. సో ఫస్ట్ క్లీన్ చేసేసి ఈరోజు ఏంటి అంటే దమ్మాలు చేస్తున్నాను. మాకు ఇక్కడ ఎప్పుడు దొరకవండి, రేర్గా అప్పుడప్పుడు దొరుకుతాయి. సో దొరికినప్పుడల్లా ఇంకా తీసుకొచ్చి చేస్తాను నేను ఈ రెసిపీ. సో ఇంకా ఆలుని ఫస్ట్ వాష్ చేసుకొని మంచిగా అండ్ బాయిల్కి పెట్టేశాను ఆలోపు ఇంకా నేను కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసాను. ఇంకా పూరీ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి. ఇంకా పూరీలోకి కర్రీ అండ్ దమ్ ఆలుకి ఇంకా రెండింటికి స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా వారు హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయను, ఇంకా డైరెక్ట్ బాక్స్లో పూరీయే తీసుకెళ్తానన్నారు. కాకపోతే ఇంకా నేను ఇంకా రెండు సైమల్టేనియస్గా స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా అయిపోతుందిలే పని అని చెప్పేసి ఫస్ట్ పూరి కోసం అని చెప్పి పిండి తడిపి పెట్టుకుంటున్నా. అది కొంచెం ఇంకా కలిపి పక్కకి పెడితే స్మూత్ అవుతుంది కదా, మంచిగా వస్తుంది పూరి అని చెప్పి అది కలిపి పక్కకు పెట్టేసి ఇంకా కర్రీకి స్టార్ట్ చేసేసా. టీ కాంబినేషన్గా ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో ఆలు కూడా చేసుకుంటాను, ఇంకా ఆల్రెడీ ఆలు కర్రీ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. టమాటా పప్పు ఇష్టం ఉండదు మా హస్బెండ్కి పూరీ కాంబినేషన్. నాకు టమాటా పప్పు చాలా ఇష్టం పూరీతో. సో ఇంకా ఎగ్ అయినా పర్లేదు, నాకు ఎగ్ కూడా ఇష్టమే. సో ఇంకా పిల్లలు కూడా తింటారని చెప్పి ఇంకా ఎగ్ చేసేస్తున్నా పూరీ కోసం అని. ఇది ఆనియన్స్ ఎక్కువ పడుతుంది కదండి ఎగ్ ఫ్రైకి. సో ఆనియన్స్ చాపర్లో వేసి ఇంకా మంచిగా ఫైన్ చాప్ చేసుకున్నాను రెండింటికి అనమాట. అది దమ్మాలుకి అండ్ ఎగ్ ఫ్రైకి. ఇంకా ఆనియన్స్ రెండిట్లో వేసేసాను. ఈ చిన్న కడాయిలో దమ్మాలుకి అండ్ పెద్ద కడాయిలో ఎగ్ ఫ్రై కానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రెండిట్లో ఆనియన్స్ వేసేసి అది మంచిగా ఫ్రై చేసుకోండి ఫస్ట్. సో ఇంకా ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు ఇంకా దమ్మాలుకి ఒక మసాలా ఉంటుంది, అది ప్రిపేర్ చేస్తున్నాను. డ్రై రోస్టే అండి, కొన్ని లవంగాలు, దాల్చిని అండ్ మిరియాలు, అందులోనే కొంచెం సాజీరా, ఒక ఇలాచి వేసాను అండ్ స్టార్ అనేసి ఉంటుంది కదా అది కూడా వేసేసి అండ్ నువ్వులు, తెల్ల నువ్వులు వాడండి, నల్ల నువ్వులు కొంచెం చేదు ఉంటుంది. నల్ల నువ్వులే హెల్దీ అంటారు, కానీ ఇలా కుకింగ్లోకి తెల్ల నువ్వులే బాగుంటుంది. అండ్ మిర్చి కూడా అనమాట, ఇంకా మిర్చి కూడా వేసి నువ్వులు కూడా వేసేసి అన్ని కలిపి నార్మల్ ఇంకా అది ఏంటి అంటే అది ఆ స్మెల్ అనేది వస్తుంది కదా ఫ్రై చేస్తుంటే, అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇది మెయిన్ మసాలా అండి దమ్మాలుకి, ఇది అస్సలు మిక్స్ చేయొద్దు, దీంతోనే టేస్ట్ అంతా ఉంటుంది. ఇది కలుపుకుంటూ ఇంకా ఫ్రై చేసుకోండి, డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇంకా రెండింటికి అందులో రెండిట్లో పసుపు కూడా వేసేసి, పసుపు అండ్ అల్లం పేస్ట్ రెండు వేసాను. ఇంకా ఇది కూడా మధ్య మధ్యలో ఫ్రై చేసుకోండి, లేదంటే నువ్వులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది ఇంకా అది ఫ్రై అయిపోయిందండి, అది కొంచెం చల్లారనిచ్చేసి పక్కకు పెడదాము. ఇంకా ఈ లోపు ఇంకా ఎగ్ కర్రీ ఫస్ట్ అని రెడీ చేస్తున్న బాక్స్కి లేట్ అయిపోతుంది అని చెప్పి అది ఇంకా ఆఫ్ చేశా కాసేపు అని చెప్పి ఇంకా ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, చాలా సింపుల్ అంటే ఎక్కువ నేను ఏం మసాలాలు యూజ్ చేయట్లేను. ఆ మసాలా ఇంకా మిక్సీ చేశానని అది కూడా లాస్ట్లో కొంచెం యాడ్ చేశాను ఎగ్లో. అది ఓన్లీ దీనికనే కాదండి, దేనికైనా వాడచ్చు. ఆ మసాలా అనేది స్టోర్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇంకా అది ఆనియన్లో అవన్నీ వేసి కొంచెం ఆనియన్స్ యాడ్ కనేసి అందులోనే ఎగ్ వేసాను అనమాట. టైం సేవింగ్, ఇంకా రెండు ఒకేసారి అయిపోతుంది. అండ్ నేను ఎగ్ వేయగానే కలపానండి, కాసేపు అలా వదిలేస్తా, అలా అయితే మనకి ఎగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడే కలిపేస్తే మొత్తం అది ఆనియన్తో మిక్స్ అయిపోయి నాకు ఎగ్ తిన్న ఫీలింగ్ ఉండదు అనమాట. సో మాకు ఇలా ఎగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు నచ్చుతుంది.
ఇంకా ఆలోపు ఇది కూడా చల్లారిపోయింది. ఈ పౌడర్ కూడా మిక్సీ పట్టేస్తున్నాను. చాలా ఫైన్ పౌడర్ అవసరం లేదండి, కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. సో ఇంకా మిక్సీ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి. సో ఇంకా ఎగ్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇలా చూడండి ఎంత బాగుంటుందో, ఇలా చేసి చూడండి ఎగ్ కర్రీ. మనకి ఇంకా ఎగ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఆమ్లెట్ లాగా, అండ్ కర్రీ లాగా కూడా బాగుంటుంది. నాకు మా హస్బెండ్కి ఇలా ఉంటే ఇష్టం అనమాట. ఇంకా సో మిక్స్ చేసేసుకొని అందులో కొత్తిమీర కూడా వేసేయండి. ఇంకా పౌడర్ లాగా మిక్సీ చేశారు కదా, ఇంకా ఇందులో కూడా యాడ్ చేశాను అనమాట కొంచెం లైట్గా. చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అండ్ స్మెల్ అయితే ఎంత బాగుంటుందో అది. ఇంకా ఎగ్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా ఆలోపు దమ్మాలు కోసం అని చెప్పి ఇంకా టమాటా మిక్సీ చేస్తున్నాను. సో టమాటా మెత్తగా చేసుకోండి పేస్ట్ అనేది. ఎగ్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా అందులో కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసేసాను ఎగ్ కర్రీ. ఇప్పుడు ఎగ్ ఎంత బాగా తెలుస్తుందో, ఇలా ఉంటే బాగుంటుంది టేస్ట్ కూడా. తినే వాళ్ళకు కూడా ఎగ్ కర్రీ తింటున్న ఫీలింగ్ ఉంటుంది. ఎగ్ బుజ్జి అంటారు కానీ నాకు దానికంటే ఇలానే నచ్చుతుంది ఎగ్ కర్రీ అనేది. అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేసాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. సో ఇంకా వెంటనే ఇంకా అది తర్వాత చేస్తా అని ఇంకా దమ్మాలుగా సైడ్కి పెట్టేశాను. ఎందుకంటే ఇంకా మార్నింగ్ మెయిన్ ఇది కదా, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మా పాపకి బ్రేక్ఫాస్ట్కి బాక్స్కి ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను. పూరి చేసి పెట్టేశాను ఇంకా మా పాపకి. మా పాపకి బాక్స్ లో పూరి ఇలా పెట్టానండి. నెయ్యి అండ్ ఇది కొంచెం బెల్లం పౌడర్ ఉంటుందిగా, అది చల్లి రోల్ చేసి పెట్టాను. కర్రీ వద్దనింది తను. సో తింటుందేమోనని చేశాను కానీ ఇంకా వద్దనింది. ఇలా ఎంత బాగుంటుందో తెలుసా అని టేస్ట్. ఏ టేస్ట్ వస్తుంది తెలుసా, ఇలా పూతరేకులు ఉంటాయి కదా ఆ టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా. సో పూరి మధ్యలో బెల్లం అండ్ ఇలా నెయ్యి వేసి కొంచెం క్రిస్పీగా చేయండి పూరి. సో దగ్గర అసలు పూతరేకులు టేస్టే వస్తుంది. ఇలా చేసి పెట్టేశాను మా పాపకి. అండ్ మా పాపకి మా హస్బెండ్కి ముగ్గురికి ఇంకా వాళ్ళకి స్వీట్స్ అంటే ఇష్టం అనమాట. నేనే కొంచెం తక్కువ తింటా స్వీట్స్, వాళ్ళ ముగ్గురికి ఇష్టం స్వీట్స్. అండ్ ఇంకో స్నాక్ లాగా బనానా పెట్టాను. వాళ్ళిద్దరు ఇంకా బయలుదేరారండి, లేట్ అయిపోతుంది. ఏదో అనుకున్నాం కానీ చాలా టైం పడుతుందండి. చిన్నగా ఉన్నాయి కదా, అలా పెట్టుకోండి. మసాలా అనేది లోపల వరకు వెళ్తుంది మంచిగా. ఇలా పొట్టి తీసేసి మా శాంతి హెల్ప్ చేస్తుంది. తనే శాంతి మా ఇంట్లో చేసేది హెల్పర్, నా హెల్పర్. తనకు తెలుగు అర్థం కాదు. అలా కొంచెం ఇంకా పెట్టుకోండి అంతే. శాంతి హాయ్ సొల్లో. హాయ్ హాయ్ హాయ్. స్టార్ట్ చేసేద్దామా. యాక్చువల్గా మార్నింగ్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసా కొంచెం ప్రాసెస్ అనేది. ఏం లేదండి, ఈ క్లిప్ కూడా నేను యాడ్ చేసా, చూసేయండి. సో ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు ఆన్ చేసుకొని కొంచెం వేడయ్యాక స్టార్ట్ చేద్దాం మనం ఇంకా. సో ఆ లోపు మనం ఇక్కడ ఈ స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం వేడపనిద్దాం. ఆయిల్ ఇది ఎందుకు అంటే చెప్తాం. ఇది ఆయిల్ వేడైపోయింది. ఇందులో మనము కొంచెం కారం, చాలా కొంచెము
పెట్టేసి ఆలు ఉంది కదా దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేద్దాము. సో కోటింగ్ అనేది దానికి పైనుంచి బాగుంటుంది, లేయర్ కొంచెం క్రిస్పీ అవుతుంది. అందుకని కొంచెం ఉప్పు కారం చాలా కొంచెం అండి, చూస్తున్నారు కదా ఎంత కొంచెము వేసేసి ఇందులో ఈ ఆలు ఉన్నాయి కదా వేసేది. సో ఇవి కొంచెం క్రిస్పీ, పైన లేయర్ క్రిస్పీ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది ఆప్షనల్, మీ ఇష్టము, చేసుకోకపోయినా ఓకే. సో ఇది కూడా వేడైపోయింది. ఇది పెట్టేసి ఇందులో టమాటా ప్యూరీ, టమాటాని మంచిగా పేస్ట్ చేసేసి సో ఇప్పుడు ఈ టమాటా అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది టమాటా పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు దీన్ని కొంచెం ఫ్రై చేస్తాం. ఆలును కూడా ఒకసారి కలిపి, ఇవి ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు. సో ఇది అయ్యేలోపు మనం జీరా రైస్ స్టార్ట్ చేసేద్దాం. ఈ క్యాప్ పెట్టుకున్నాం. సో జీరా రైస్ నెయ్యితో చేస్తున్నామండి. కుకింగ్ కాబట్టి ఇంకా ఈ నెయ్యి వాడుతున్నాను. చేయాల్సిన అవసరం లేదు. ఇందులో తాజాగా కొంచెం, ఒక 2 మిరియాలు, ఒక లవంగం, ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు కదా అందుకని చెప్పి. అండ్ మనం కర్రీ మిక్స్ చేసుకొని తింటాం కదా, ఇంకా 2 స్పైస్ అయిపోతే తినలేము. ఒక ఇలాచి ఓపెన్ చేసి వేసుకోండి. అండ్ చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం బిర్యానీ పువ్వు, సారీ, ఇదంతా ఫ్లేవర్ కోసం అండి. అంటే ఇంకా మనకి టేస్ట్ అనేది మొత్తం కర్రీలోంచే వస్తుంది. మాడిపోకుండా చూసుకోండి, నెయ్యిలో అసలు తొందరగా మాడుతుంది. అండ్ ఒక సైడ్ ఇది కూడా ఒకసారి కలిపేసుకున్నా. చూడండి పైన లేయర్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లో అవుతుంది. అలా అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. సో అందులో జీరా రైస్ అంటే జీరా లేకపోతే ఎలా, సో జీరా మాడుతుంది తొందరగా. అమ్మా అయిపోయిందండి. ఇందులో జీరా మంచిగా చిట్పట ఉంటుంది కదా, వాటర్. ఇది తెలుస్తుందా మీకు, పైన లేయర్ గోల్డ్ కలర్ లో వచ్చింది. సో అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. చూడండి మంచిగా ఆయిల్ అంతా పైనకి ఎలా వచ్చిందో. ఇది కూడా చాలా, ఇది ఆఫ్ చేసేద్దాం. ఇందులోనే పెట్టేస్తే ఆ వేడికి కూడా కొంచెం అవుతుంది. సో ఇది ఆఫ్ చేసేసాను నేను. రైస్ది కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు పెరుగులో
కారం ఇంకా కర్రీకి ఎంత పడుతుందో అంత వేసేస్తున్నాను. ఇందులో కారం కొంచెం, మనం మసాలా అది ప్రిపేర్ చేసుకున్నాక అది కూడా వేస్తాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను కారం. అండ్ ఉప్పు వేసుకోవచ్చు. స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు అండి. ఇది ఎందులో అయినా కూడా వాడవచ్చు. మనం నార్మల్ చికెన్ కర్రీలో, ఇంకా ఇందులోనే అని కాదు, ఎగ్ కర్రీలో ఎంత బాగా వస్తుందో స్మెల్. సో ఈ మసాలా కొంచెం దీంతోనే ఇప్పుడు టేస్ట్ అనేది, ఇది అస్సలు మిస్ అవ్వకండి. నేను ఇప్పుడు ప్యాక్ చేశాను కదా, చూసేయండి. ఇది మంచిగా ఇందులో మిక్స్ చేసేసి మనం సోక్ చేయడానికి అని చెప్పి వాటర్ వేసాం కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసేస్తాం. రైస్ వేసేసుకుందాం. సో ఇది ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇది విజిల్కి పెట్టేద్దాం, అయిపోతుంది. మంచిగా వాటర్ అనేది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పెరుగుతుంది కదా, ఇది వేసేది. ఉండండి. మంచిగా కలిపేసుకొని క్యాప్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోంచి కూడా పైన ఆయిల్ అంతా పైనకి రావాలి. సో అప్పుడు మసాలా మనకు కుక్ అయినట్టు. క్యాప్ పెట్టేసుకోండి. వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ని కూడా అందులో వేసేద్దాము. రండి చూద్దాం. సో రైస్ కూడా విజిల్స్ వస్తాయి, ఆఫ్ చేసేస్తున్నాం రైస్. వావ్, ఎంత బాగుంది కదా చూడడానికి, మంచిగా వచ్చింది ఆయిల్ పైనకి. సరే కలిపేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మసాలా కర్రీ కదా. చూడండి ఎంత బాగుందో చూడడానికి. సో ఇందులో ఇప్పుడు ఈ ఆలు వేసేద్దాం. ఆయిల్తో పాటు వేసేద్దాం. చాలా ఈజీ ఇది ప్రాసెస్ అయితే. ఎంత బాగుంది కదా అసలు చూడడానికి అయితే, స్మెల్ కూడా అంతే బాగుంది. కాసేపు మనం ఇది మసాలాలో కొంచెం ఇది ఉడకనిద్దాం. మనం ఫోర్క్ ఇలా అది హోల్స్ లా పెట్టాం కదా, సో మసాలా అనేది లోపల వరకు వెళ్తుంది. కాసేపు క్యాప్ పెట్టేసి ఒక 2 minutes వదిలేద్దాం. తురిమేతుంది దాన్ని కొంచెం ఇలా అంటూ వేయండి. ఇది చాలా టేస్ట్ ఇస్తుంది. పైన యాడ్ చేసుకొని ఒకసారి చూసేద్దాం. ఆయిల్ మంచిగా వచ్చేసింది పైనకి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం.
చూడండి యాక్చువల్లీ ఎంత బాగుందో. ఇంకొక నిమిషం చేసుకొని ఇంకా ఆఫ్ చేసేద్దాం. సో అయిపోయిందంటే ఇంకా అంతే కర్రీ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.